మాఘమాసం అనగానే ఈ ప్రాంతవాసులకు గుర్తుకు వచ్చేది మామిడిపల్లి రాములోరి గుట్టపై జరిగే మాఘమాస జాతర గుర్తుకు వస్తుంది. ఈ తరుణంలో ఉదయమే స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు వేద పండితులు తెలిపారు. అయితే అధిక సంఖ్యలో భక్తులు రాములగుట్ట స్వామివారిని దర్శించుకున్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు మాఘమావాస్య జాతర మామిడిపల్లి. ఈ మామిడిపల్లి గ్రామాన్ని ఫస్ట్ మహామునిపల్లి అని పిలిచేవారు. ఇక్కడ మహామునిపల్లి పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ పక్కనే మూలవాగు ఉంది. ఆ నదిలో అందరూ స్నానం ఆచరించి ఇక్కడ వచ్చి రాముల వారిని దర్శనం చేసుకునేవాళ్ళు. సో ఇక్కడ 3 సార్లు జాతర జరుగుతుంది మామిడిపల్లిలో. 1 మాఘమావాస్య, 2 శ్రీరామనవమి, 3 రథ పౌర్ణమి. సో ఎక్కువ మంది వచ్చి ఇక్కడ దేవుని దర్శించుకొని వాళ్ళ కోరికలు తీరిన తర్వాత మళ్ళీ వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఉగాది టైంలో అందరూ మాలలు వేస్తారు, రామమాల, హనుమాన్ మాల అని. ఇది మహిమగల్ల దేవుడు అని అందరూ భావిస్తారు. అందరి కోరికలు తీర్చే కోదండ రాముడిగా మహామునిపల్లెలో మహారాముడిగా వెలిచి ఉన్నాడు. ఈరోజు మన మామిడిపల్లి గ్రామంలో కోదండ శ్రీ సీతారామచంద్ర స్వామి జాతర జరుపుకోవడం గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆనవాయితీగా జరుగుతుంది. ఇది మాఘమాస రోజు మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 15-20 గ్రామాల ప్రజలు మరియు యువకులు చాలామంది భక్తులు వచ్చి చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఇది ఈ జాతర జరుపుకోవడానికి మన అన్నగారు చెప్పినట్టు వెనుకటి కాలంలో ఒక మునీశ్వరుడు ఇక్కడ తపస్సు చేసుకొని ఆ ముని పేరు మీదనే మామిడిపల్లి, మహామునిపల్లి అని చెప్పేసి మామిడిపల్లి అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి పురాణ గాథలు ఎన్నో ఉన్నాయి. మన కోదండరామస్వామి ఆలయాన్ని భక్తులు ప్రతి ఏటా దర్శించుకొని కోరిన కోరికలు తీర్చే ఇలవెల్పుగా శ్రీ రామచంద్రమూర్తిని భావిస్తూ చాలా మంది మన రామచంద్ర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. రామాయ రామభద్రాయ రఘునాథాయ నాథాయ సీతాయ పదే నమ. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతాభ్యో నమ. అఖండ కోటి బ్రహ్మాండ దేవదేవ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతాభ్యో నమ. ప్రాచీనమైన ఈ యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరము మాఘమ పుణ్యస్థాన దర్శనం అనేది జరుగుతుంది. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా మాఘమ పుణ్యస్థాన దర్శనము దర్శించుకుంటున్నారు. ఈ యొక్క దేవాలయంలో ఈ రోజు పొద్దున సుప్రభాత సేవతోని స్వామివారి యొక్క కార్యక్రమాలు ప్రారంభించి 4:45 ఆలయ సిబ్బంది మరియు ఈవో గారు, ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి చేత ఈ యొక్క జాతర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క దేవాలయం విశిష్ట ఏంటంటే ప్రాచీన కాలంలో రాజరాజ నరేంద్రుడు పరిపాలిస్తున్న సమయంలో ఈ యొక్క గుహ కింద మహాముని అనే ఒక యోగి ఉండేవాడు. అతడు తపస్సు చేసేవాడు. అదే సమయంలో అరణ్యంలో భాగంలో రామచంద్రుడు ఈ యొక్క ప్రాంతానికి రావడం, ఆ మహాముని దగ్గర కూర్చొని చేదు తీసుకోవడం జరిగింది. ఇది మహాముని పల్లెగా పిలుస్తూ క్రమేణా మామిడిపల్లిగా పిలవడం జరిగింది. ఈ దేవాలయంలో వైష్ణవ పాంచరాత్రి విధానం లోపల పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క స్వామివారికి 2 విశేషమైన కార్యక్రమాలు ఉంది. ఇప్పుడు జరుగుతున్నది మాఘమ పుణ్యస్థానం, ఇది ఒక జాతర. తర్వాత చైత్ర మాసంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా 9 రోజులు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ దేవాలయాన్ని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో దత్తత తీసుకుని దినదిన అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్వామివారి దర్శించుకున్నట్టయితే సంవత్సరం దాకా వాళ్ళ కష్టాలన్నీ దూరతమని, ప్రజలు వారి యొక్క పాడి పంటలు సంరక్షణగా ఉంటాయని స్వామివారి దర్శించుకోవడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. నా పేరు శ్రావణి. మేము చంద్రతి నుండి వస్తున్నాం. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాము, కానీ ఎప్పుడు మాకు ఇంత ప్రాబ్లం అనిపించలేదు. అసలు ఇక్కడ 1 వే ఉంటే అందరూ 3 వేస్ లో వెళ్తున్నారు. ఒకటి రావడానికి ఉంది, ఒకటి పోవడానికి ఉంది. కానీ కాకపోతే అందరు రావడానికి ఉండే దారిలోనే మళ్ళీ వెళ్తున్నారు. చాలా ప్రాబ్లం అవుతుంది. కొంచెం ఇంకా ఫెసిలిటీస్ ఇంకా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మాకు ఒక 2 hours పట్టింది. మేము చిన్నప్పటి నుండి మాకు ఇది తెలుసు, ఎవ్రీ ఇయర్ వస్తాం.
బాగుంది, కానీ కొంచెం ఇంకా స్ట్రిక్ట్ గా ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు రజిత. మేము వేములవాడ నుంచి వచ్చినాం. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాం. దర్శనం బాగా జరిగింది. అన్ని ఏది కోరుకుంటే అది పక్కా నెరవేరుతుంది. మేము నా చిన్నప్పటి నుంచి వస్తున్నాం. దర్శనం బాగా జరిగింది. ఫుల్ రష్ ఉంది కూడా. బాగున్నాయి.